గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి లక్ష్మీపూర్లో ఒక చిన్న వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మేము ఫీల్డ్కి వెళ్ళడం జరగలేదు. ఈరోజు సండే కూడా ఇక్కడ మా విలేజ్లో మా విల్లు దగ్గర విఠల్ రుకుంబాయి గుడి అని మా దగ్గరనే ఉంది. ఇక్కడ కూడా అతను పూజారి ఉండు, అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు వచ్చేసి పాండురంగ. పాండురంగ. ఈ గుడి ఎప్పుడు కట్టిండ్రు? దీని చరిత్ర ఏమి? ఇది ఏమి? 2000 కట్టిండ్రు. అప్పుడు మీ నాన్న ఉండే? ఇప్పుడు పూజారి మీరే చేస్తుంటారు. ఈ గుడికి ఎట్లా ఉన్నది అంటే ఆమ్దాని ఇది ఏం లేదు అంటే ప్రజలు వచ్చుడు ఇప్పుడు లగ్గాలు ఇక్కడ కావడం పెళ్లిళ్ళు చేయడము అవన్నీ కావడం లేదు. తక్కువైనా ఎట్లా ఉంది మరి? ఇప్పుడు మీరు రామనవమికి భోజనం చేస్తుండ్రా? చంద తీసి చేస్తుండ్రా? ఇక్కడ పిల్లలు కూడా గణపతి నిలబెడుతుండ్రు. ఈ సంవత్సరం నిలబెట్టిండ్రు. ఇక్కడ ఈ షెడ్ కూడా వేసినట్టు ఈ టీన్లకు ఎవరైనా దాతాలు ఇస్తే మంచిగా ఉంటది. మరి ఎవరన్నా అడుగు, ఎందుకంటే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. ఇక్కడ మన లక్ష్మీపూర్ వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద దాతలు ఉంటారు. ఏ దాతలు ఇచ్చినా కూడా మనకు ఇంత సెట్ అయిపోతుంది. ఈ మందిరికి ఏమి ఆమ్దానం లేదు. ఊరుకు ముందు కట్టిన మందిర్ ఇది. అవును, ఊరుకు ముందు కట్టిన మందిర్ ఇది. గంగారాం తాత కట్టిన మందిర్ ఇది. మాకు గుర్తున్నది కొద్దిగా. ఎందుకంటే మేము అనేది ఏమంటే ఈ షెడ్ మన దీంతోనే మన పైసలతోనే వేసుకున్నాం కాబట్టి ఎవరన్నా దాతలు ఉంది ఆ షెడ్డుకి ఇంత టీన్లు వేస్తే మన వర్షం పడ్డా కూడా భోజనాలు ఏదో చిన్నగా ఏమైనా ఫంక్షన్లు అయినా కూడా ఇది ఇక్కడ వర్షం పడే అవకాశం ఉండదు అన్నట్టు. అందుకొరకు పూజారి ఏమంటున్నాడు అంటే పాండురంగ గారు ఎవరైనా దాతలు ఉంటే ఈ టీన్లకు కూడా ఈ చేయగలరని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి విఠల్ రుకుంబాయి గుడి చూపు సాయి. ఇక్కడ విఠల్ రుకుంబాయి గుడి లక్ష్మీపూర్లో ఫస్ట్ ఇక్కడ గుడి హనుమన్ల గుడి అయిన తర్వాత గుడి కావడం జరిగింది. ఎందుకంటే ఈ గుడికి అంతంత ఆమ్దాని ఎక్కువ లేదు. ఎవరైనా దాతలు ఉంటే మేము వాళ్ళు వేసిన షెడ్డుకు కొద్దిగా దాతలు టీన్లు కొనిచ్చే అవకాశం చేస్తే దాతలకు కూడా ధన్యవాదాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పూజారికి కూడా ఏం జీతము ఆమ్దాని అనేది ఏం లేదు. ఆయన దీంతోనే పొద్దున మైకు పెడతాడు, సాయంత్రం మైకు పెడతాడు, ఊడి చేస్తాడు, నీళ్ళు కొడతాడు. ఇక్కడ కొద్దిగా పూజారిని కూడా మనం మంచిగా చూసుకుంటే ఇది కొద్దిగా మంచిగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఊరుకు ఫస్ట్ ఇదే గుడి ఇక్కడ కట్టడం జరిగింది. మర్ర వేరే గుళ్ళు అయినాయి కానీ ఈ అంటే గంగారాం తాత టోంపే గంగారాం తాత ఇది ఫస్ట్ గుడి విఠల్ రుకుంబాయి ఇక్కడ కట్టడం జరిగింది. విఠల్ రుకుంబాయి గుడి వచ్చేసి పండర్పూర్లో ఉంది. మన లక్ష్మీపూర్లో ఉండడం మన అదృష్టం. అదర్ విలేజ్లో వేరే విలేజ్లో కూడా ఉంటాయి. కానీ మనం కొద్దిగా దీన్ని డెవలప్ చేసుకొని మంచిగా ఇది చేసుకుంటే మనకు కూడా దేవుడు మంచిగా పుణ్యం చేస్తాడు. మన ఊరుకు పుణ్యం కలుగుతుంది. ఎవరైనా దాతలు ఉంటే గిన కొద్దిగా వచ్చి ఇది చేయగలరని మా యొక్క విన్నపం. మేము కూడా అంతంత ఏదన్నా వీడియోలో చెప్పులు మాట్లాడి ఉంటే తప్పులు ఒప్పులు మీరు ఇప్పుడు వచ్చేసి పూజారి గారితో ఇంతసేపు మాట్లాడినాం. ఇప్పుడు వీడియో కూడా ఎండింగ్ చేస్తున్నాం. నమస్కారం పూజారి గారు, దండాలు. మన ఏదో వీడియో చూసి దాతలు వచ్చి మనకు మంచిగా చేస్తే మన గుడి కూడా మంచిగా అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నది కాబట్టి విలేజ్లో ఇక్కడ దీన్ని పట్టించుకునే నాదులే లేక అయిపోయిర్రు. ఇప్పుడు మనం యూత్ కానీ వీళ్ళు కానీ ఇస్తే దీన్ని కొంచెం డెవలప్ చేసే ఇది చేద్దాం. ఎందుకంటే మన కొత్త సర్పంచ్ లైన్లు, కొత్త వార్డు మెంబర్ లైన్లు, కొత్త లైన్లు వాళ్ళు కూడా కొద్దిగా మనకు దృష్టి పెట్టిండ్రు అనుకో మన గుడి ఇంకా కొద్దిగా మంచిగా అయ్యే అవకాశం చాలా ఉంటది. అదే మనం సర్పంచ్ కూడా మీరు కూడా పూజారి ఒక పరి మాట్లాడండి. ఎట్లా చేద్దాం ఏమిటిది అని ఒక పరి రకం చేస్తాడు. మనది ఇప్పుడు మంచి ఫస్ట్ ఇన్ని రామనవమి పూజ జరుగుతుండే ఇక్కడనే భోజనం చేస్తుంటాం కదా, ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఎంతో కొంత చిన్నగాను అంతను చేసుకుందాం మనం కూడా. మన విలేజ్ లో మన ఎటార్ లో అందరూ మన విలేజ్ వస్తుండే ఇక్కడికి.
ఇప్పుడు ఏమైందంటే మన ఎటార్ది లెక్క వచ్చి చాలా అయింది అన్ని ఎటార్లకు గూడులు అయినాయి ఇప్పుడు. అప్పుడు ఇది ఒకటే గుడి అనేది ఉండే. ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే రై దో మన ప్రజలారా క్షమించగలరు. ఇందులో నేను మాట్లాడిన తప్పు. నా పేరు వచ్చేసి రంగం గణేష్. నేను సనపిల్ క్రాప్ సైన్స్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తాను. నాది లక్ష్మీపూర్ విలేజ్. నేను ఏదో ఇంత ఈ గుడి ఇట్లా వెనకబడ్డదని చేయడం జరిగింది.